హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసుకోవడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే సిలో కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ టాపిక్ ఉంది. ఆ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ టాపిక్ అయితే నేను ఈరోజు అప్లోడ్ చేశాను. వాట్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్? కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనకు తెలియాలంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ అంటే ఏంటో తెలియాలి. కంప్యూటర్ అనేదాన్ని మనం ఎందుకు యూస్ చేసుకుంటాం? ఒక డేటాను యాక్సెప్ట్ చేసుకోవాలన్నా, ఆ డేటా మీద సర్టన్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయాలన్నా, ఆ డేటా యొక్క రిజల్ట్ మనకి డిస్ప్లే అవ్వాలన్నా కూడా ఆ డేటాని స్టోర్ చేసుకొని ఆ రిజల్ట్ అనేది మనకి అవసరమైనప్పుడు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని మనం యూజ్ చేస్తాం. దాన్నే మనం కంప్యూటర్ అని కాల్ చేస్తాం. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్ డేటా, పర్ఫార్మ్స్ ఆపరేషన్స్, డిస్ప్లే రిజల్ట్స్ అండ్ స్టోర్ ద డేటా ఆర్ రిజల్ట్ యాజ్ నీడెడ్. అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని మనం యూజ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ కంప్యూటర్. నెక్స్ట్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ దట్ ఇంట్రాగేట్ అండ్ ప్రొవైడ్ వేరియస్ ఫంక్షనాలిటీస్ టు ద యూజర్కి కావాల్సిన డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి హార్డ్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ని మనం తీసుకుంటాం. వాట్ ఈస్ హార్డ్వేర్? హార్డ్వేర్ ఈస్ అ ఫిజికల్ కాంపోనెంట్స్ లైక్ ప్రాసెసర్ కానీ, మెమొరీ డివైజెస్ కానీ, మానిటరు, కీబోర్డు, ప్రింటరు, దట్ ఈస్ కాల్డ్ హార్డ్వేర్స్. అలాగే సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక హార్డ్వేర్ రిసోర్సెస్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో మనకు తెలియడానికి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి రిక్వైర్డ్, దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఇక్కడ చూస్తే హార్డ్వేర్ ఈజ్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సచ్ యాజ్ ఎ ప్రాసెసర్, మెమొరీ డివైజెస్, మానిటర్, కీబోర్డ్. ఓకే, వైల్ సాఫ్ట్వేర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ బై ద హార్డ్వేర్ రిసోర్సెస్ ఆఫ్ ఫంక్షన్ ప్రాపర్లీ. మనకి హార్డ్వేర్ రిసోర్సెస్లో ఫంక్షనల్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతున్నాయో లేదో తెలియడానికి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి రిక్వైర్డ్. దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాము. హార్డ్వేర్ అంటే ఏం లేదు, అదొక ఫిజికల్ కాంపోనెంట్స్. మన ప్రాసెసర్, మెమొరీ డివైజెస్, మానిటర్, కీబోర్డు, ప్రింటర్ ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే మనకి హార్డ్వేర్స్లోనే వస్తాయి. దాన్నే మనము కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అని మనం కాల్ చేస్తాము. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడైతే ఫస్ట్ మనము కంప్యూటర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అనేది చూసాం. కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇన్పుట్ యూనిట్, CPU, అవుట్పుట్ యూనిట్. CPU మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. మనం ఒక టాస్క్ అనేది ఇస్తాము, ఆ టాస్క్ని తీసుకొని వెళ్ళి అది కంట్రోల్ యూనిట్ అనేది ఆ ALUకి ఇస్తుంది. ఆ ALU అనేది ఇంటర్నల్ మెమరీలోకి వెళ్ళి, ఇంటర్నల్ మెమరీ నుంచి మెయిన్ మెమరీ నుంచి సెకండరీ స్టోరేజ్లోకి వెళ్ళి, స్టోరేజ్ అయ్యి అప్పుడు కంట్రోల్ యూనిట్లోకి వెళ్ళి అది మళ్ళీ మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇన్పుట్ యూనిట్లో మనకు వచ్చే డివైజెస్ మౌస్, కీబోర్డు, మైక్రోఫోన్స్ వస్తాయి. అవుట్పుట్ యూనిట్లో మానిటరు, ప్రింటరు, స్పీకర్స్, ఎక్సెట్రా అనేవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఈ డయాగ్రామ్లో చూస్తే మనకి అర్థమవుతుంది. ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటో చూసేద్దాం. ఇన్పుట్ యూనిట్ అంటే ఏం లేదు, కంప్యూటర్కి అటాచ్డ్ అయిన ఇన్పుట్ డివైజెస్ని ఇది కన్సిస్ట్ చేసుకుంటుంది. ఈ డివైజెస్ ఇన్పుట్ అనేది ఏం చేస్తుందంటే ఈ డివైజెస్కి కంప్యూటర్కి అండర్స్టాండింగ్ అయ్యే లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట డివైజెస్ని తీసుకొని ఇన్పుట్ అనేది. ఇంకా ఏం జరుగుతుంది అంటే కీబోర్డు, మౌస్, జాయ్స్టిక్స్, స్కానర్స్ ఇవన్నీ కూడా కామన్ ఇన్పుట్ డివైజెస్ అనమాట. ఈ ఇన్పుట్ డివైజెస్ అనేది ఏం చేస్తుందంటే కంప్యూటర్కి మోర్ ఇన్పుట్ డివైజెస్ అనేది అటాచ్ చేయడానికి మనకి ఫామ్ అవుతుంది అనమాట. యూజర్ ఇన్పుట్ డేటాని అండ్ ఇన్స్ట్రక్షన్స్ని త్రూ ఇన్పుట్ డివైజెస్ ద్వారా, కీబోర్డ్, మౌసెస్ ద్వారా మనకి డేటాను అనేది ఇన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ డివైజెస్ని మనం యూజ్ చేసుకొని ఫర్దర్ ప్రాసెసర్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అందుకోసం మనము ఇన్పుట్ యూనిట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ద ఇన్పుట్ యూనిట్ కన్సిస్టెన్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ దట్ ఆర్ అటాచ్డ్ టు ద కంప్యూటర్కి అటాచింగ్ అయ్యే ఇన్పుట్ డివైజెస్ అనేది కన్సిస్ట్ చేసుకుంటుంది. దిస్ డివైస్ టేక్ ఇన్పుట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ బైనరీ లాంగ్వేజ్ దట్ ద కంప్యూటర్ అండర్స్టాండింగ్. డివైజెస్ని ఇన్పుట్ అనేది తీసుకొని కంప్యూటర్కి అండర్స్టాండింగ్ అయ్యే బైనరీ లాంగ్వేజ్లోకి ఇది కన్వర్ట్ చేసుకుంటుంది.
సమ్ ఆఫ్ ద కామన్ ఇన్పుట్ డివైజెస్ ఆర్ కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్, స్కానర్స్. ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ డివైజెసే. ద ఇన్పుట్ డివైస్ ఇస్ ఫార్మ్డ్ బై అటాచింగ్ వన్ ఆర్ మోర్ ఇన్పుట్ డివైస్ టు ద కంప్యూటర్. కంప్యూటర్కి ఇన్పుట్ డివైజెస్ని అటాచ్ చేయడానికి ఇన్పుట్ యూనిట్ అనేది మనకి ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడే ఏ యూజర్ ఇన్పుట్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్ త్రూ ఇన్పుట్ డివైస్ సచ్ యాస్ కీబోర్డ్, మౌస్ ఎట్సెట్రా. కీబోర్డు, మౌస్ ఇంకా సమ్ ఇన్పుట్ డివైజెస్ ద్వారా ఇన్పుట్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది యూజర్ తీసుకుంటుంది అనమాట. ద ఇన్పుట్ యూనిట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ డేటా టు ద ప్రాసెసర్ ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం ప్రాసెసర్ డేటా అనేది ఇన్పుట్ యూనిట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అందుకోసం మనము ఇన్పుట్ యూనిట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సిపియు, షార్ట్ ఫామ్లో సిపియు అంటాము, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. సిపియు అనేది ఏంటంటే కంప్యూటర్కి ఒక బ్రెయిన్ లాంటిదే. ఎందుకంటే కంప్యూటర్లో జరిగే ఎవ్రీథింగ్ని ఇది కంట్రోల్ చేయడానికి చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనము ఇన్పుట్ డివైస్ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేస్తామో అప్పుడు సిపియు అనేది ప్రాసెస్ చేస్తుంది. తర్వాత మెమొరీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసుకొని మనకి అవసరమయ్యే అంటే అండర్స్టాండింగ్ అయ్యే వేలో అది డీకోడింగ్ అనేది చేసుకుంటుంది. తర్వాత మెమొరీ నుంచి అది ఇన్పుట్ డివైస్ నుంచి మనకి మెమొరీ అనేది రిట్రీవ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత సిపియు అనేది ఏం చేస్తుంది, ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకొని ఆ రిజల్ట్ని స్టోర్ చేసుకొని అవుట్పుట్ డివైస్లో మనకి డిస్ప్లే చేస్తుంది. ఈ సిపియులో మనకి 3 మెయిన్ పార్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఇది ఏం చేస్తుందంటే క్యాలిక్యులేషన్స్ని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యూనిట్, ఇది ఆపరేషన్స్ని డైరెక్ట్ చేస్తుంది. మెమొరీ రిజిస్టర్ వచ్చేసి టెంపరీగా డేటాను అనేది స్టోర్ చేస్తుంది. అందుకోసం మనము సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ద సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ బికాజ్ ఇట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ద కంప్యూటర్ డస్. When you enter information using an input device, the CPU processes it. First, it fetches instructions from memory, then decodes them to understand what need to be done. If needed, it retrieves data from memory or an input device. After that, the CPU executes the task and either store the result or displays it on an output device. The CPU has 3 main parts. The arithmetic logic unit which handles calculations and logic, the control unit which directs operations, and memory registers which store temporary data, that is called central processing unit. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మనకి 3 టైప్స్ అయితే వస్తాయి, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యూనిట్, థర్డ్ వన్ వచ్చేసి మెమొరీ రిజిస్టర్స్. ఇలా 3 అయితే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో వస్తాయి. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ఏం లేదు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ని ఇది పర్ఫామ్ చేస్తుంది అండ్ లాజికల్ డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది. అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏముంటాయి మనకి అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషన్ అండ్ డివిజను, ఇవన్నీ కూడా అర్థమెటిక్లో వచ్చేస్తాయి. మనకి లాజికల్ డెసిషన్ అంటే ఏం లేదు, 2 డేటా ఐటమ్స్ని కంపేర్ చేస్తుంది, ఏది పెద్దది ఏది చిన్నది ఏది ఈక్వల్ అనేది ఇక్కడ మనకి తీసుకుంటుంది అనమాట. కంట్రోల్ యూనిట్ అంటే ఏం లేదు, మనకి సిపియు లోపల కానీ బయట కానీ డేటా ఫ్లోని కోఆర్డినేట్ చేసి కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ ఆ ఏఎల్యూలో ఆల్ ఆపరేషన్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. మెమొరీ రిజిస్టర్స్ ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ కూడా ఉంటాయి. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ ప్రోగ్రాంలో ఆల్ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసి క్యారీ అవుట్ చేయడమే దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసుకొని డీకోడ్ చేసుకుంటుంది. తర్వాత ఏఎల్యూ అండ్ మెమొరీ అనేది మెమొరీలో ఆపరేషన్స్ అంటే రిక్వైర్డ్ అయిన ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని కంట్రోల్ సిగ్నల్స్కి సెండ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ రిజిస్టర్. ఈ మెమొరీ రిజిస్టర్ అనేది ఏంటి అంటే సిపియు లోపల ఒక టెంపరీ అంటే స్మాల్ టెంపరీ మెమొరీ అనమాట మెమొరీ రిజిస్టర్ అనేది. ఈ ప్రాసెస్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్లీ వర్క్ అవుతున్న డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ రిజిస్టర్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో మనకి వస్తాయన్నమాట. సచ్ యాజ్ 16 బిట్, 32 బిట్, 64 బిట్, ఇలా డిఫరెంట్ సైజెస్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఒక స్పెసిఫిక్ రోల్ని ఇది కన్సిస్ట్ చేసుకొని ఉంటుంది. కొన్ని వచ్చేసి డేటాని స్టోర్ చేసుకుంటాయి, ఇంకొన్ని వచ్చేసి ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేసుకుంటాయి, ఇంకొన్ని వచ్చేసి మెమరీ అడ్రస్ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ సైజెస్లో మనకి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఒక స్పెసిఫిక్ రోల్ని కన్సిస్ట్ చేసుకొని ఉంటుంది.
ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ద ఏఎల్యు యాజ్ ఇట్స్ నేమ్ సజెస్ట్ performs mathematical calculations and it takes logical decisions. Arithmetic calculations include addition, subtraction, multiplication, division. Logical decisions involves the comparisons of two data items to see which one is larger or smaller or equal. Next one, control unit. The control unit and coordinates and controls the data flow in and out of the CPU and also controls all the operations of ALU. Memory registers and also input output units. It is also responsible for carrying out all the instructions stored into the program. It decodes the fetched instructions, interrupts it and sends control signals to input output devices until the required operations is done properly by ALU and memory. Third one, memory registers. A register is a small temporary memory inside the CPU. The processor uses it store the data it is currently working on. Registers comes in different sizes, either 16-bit, 32-bit, 64-bit, and each one has a specific role consist. Some data stored, some stored instructions, and other hold memory address. That is థర్డ్ వన్. అంటే ఫైనల్గా మనం అవుట్పుట్ యూనిట్ అంటే ఏంటో చూసేద్దాం. అవుట్పుట్ యూనిట్ అంటే ఏం లేదు, కంప్యూటర్కి అటాచ్డ్ అయిన అవుట్పుట్ డివైజెస్ అనేది కన్సిస్ట్ చేసుకొని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిపియు నుండి హ్యూమన్కి అండర్స్టాండింగ్ అయ్యే బైనరీ డేటాలోకి కన్వర్ట్ చేసుకొని మనకి కామన్ అవుట్పుట్ డివైజెస్ ఏమొస్తాయి, మానిటర్, ప్రింటర్, పొలైటర్, సమ్ ఎక్సెట్రా. అండ్ ఈ అవుట్పుట్ యూనిట్ అనేది ఏం చేస్తుందంటే ఒక అవుట్పుట్ యూనిట్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఫార్మాట్లో కంటే డేటాని ప్రాసెస్ చేసి ప్రింట్ చేస్తుంది. ఈ అవుట్పుట్ యూనిట్ అనేది అవుట్పుట్ డివైజ్ కంప్యూటర్లో అవుట్పుట్ డివైజెస్ని అటాచ్ చేసుకొని అవుట్పుట్ యూనిట్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిపియు నుండి ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ యూనిట్ అనేది యాక్సెప్ట్ చేసుకొని యూజర్కి రీడబుల్ అయ్యే ఫామ్లో ఇది డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ యూనిట్. ద అవుట్పుట్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ output devices that are the attached to the computer. It converts the binary data coming from the CPU to human understandable form. The common output device are monitor, printer, projector, some etc. The output unit displays or print the processor data in a user-friendly format. The output unit is formed by attaching the output unit device of a computer. The output unit accepts the information from the CPU and display it a user-readable form. ఇంతే స్టూడెంట్స్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.